వాయిస్ నాదే. కాకపోతే ఈ నమస్తే అర్హ చెప్తుంది మీకు. చూసారా ఎలా చెప్తుందో? బై ద వే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ స్మిత. సో మేమైతే తిరుపతి స్టార్ట్ అయిపోయాం. టైం వచ్చేసి అరౌండ్ 6:30 to 7 అలా అవుతుంది. మంచిగా డిన్నర్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. అండ్ ఎవరెవరం వెళ్తున్నామంటే నేను, నాగరాజ్, అర్హ, అత్తమ్మ, మామయ్య అండ్ మా అన్నయ్య, వదిన, పిల్లలు అనమాట. సో ఎలా వెళ్ళాము అంటే ఒక వెహికల్ బుక్ చేసుకున్నాం. 10 సీటర్ బస్, మినీ బస్ బుక్ చేసుకొని ఫస్ట్ 2 సీట్స్ తీసేసామన్నమాట. తీసేసి అక్కడ పరుపేసాము. ఎందుకోసం అంటే అర్హ పాప కోసం కొంచెం స్లీప్ మంచిగా ఉంటుందని మా అన్నయ్య అలా ప్లాన్ చేశాడు. సో అలా తీసుకొని స్టార్ట్ అయిపోయాం. అండ్ మధ్యలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకొని సో చపాతీ ఇంకా ఆలు ఫ్రై చేసుకొని వెళ్ళామన్నమాట. మంచిగా డిన్నర్ చేసుకున్నాము. యాజ్ యూజువల్ నేను అర్హని ఎత్తుకున్నందుకు నాగరాజ్ కామ్గా ఉన్నాడుగా, తినుకుంటూ నాకు తినిపించాడనమాట. నా తర్వాత ఇంకా హాయిగా పడుకొని తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. అండ్ బిఫోర్ దట్ అర్హ ఏం చేస్తుందో చూడండి. తిరుపతికి వెళ్తాము అని ఒక 2 days నుంచి అర్హ ఇలా నమస్తే పెట్టడం నేర్చుకుందనమాట. దానంతలో అదే స్టార్ట్ చేసి మేబీ దానికి తెలిసిందేమో మేము వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తున్నామని. సో ఇక్కడ చూసారా, నేను అర్హ ఇటు సైడ్ పడుకున్నాం. నా పక్కన ఇటు సైడ్ వచ్చేసి అర్హ వాళ్ళ చిన్న బావ అండ్ వీడు వచ్చేసి అర్హ వాళ్ళ పెద్ద బావ. చూసారా, అర్హకి 2 బావలు. సో మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ బస్సులో మేము 4 మాత్రం హాయిగా పడుకున్నాం అనమాట. అలా పడుకొని తర్వాత కళ్ళు తెరిచి చూసే వరకు మేము వచ్చేసాం, తిరుమలకు వచ్చేసాం. కింద ఫస్ట్ రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఏంటంటే ఈ రూమ్ చాలా బాగుంది. కైండ్ ఆఫ్ హోమ్ టూర్ లాగా చేశాను. చాలా నీట్గా, చాలా స్పేషియస్గా, మంచిగా ఉయ్యాలతో ఉందన్నమాట. ఉయ్యాల అంటే అదేదో హ్యాపీనెస్, మంచిగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు చూడండి. ఉయ్యాలు ఊగుతాడు ఇప్పుడు అర్నిక్. నమస్తే. లోపల ఇప్పుడు మినీ హోమ్ టూర్ అనమాట. సో ఇది వచ్చేసి హాల్ విత్ ఉయ్యాలా ఉంది అండ్ ఆల్సో టీవీ అండ్ 2 bedroom ఫ్లాట్ అనమాట విత్ అటాచ్ వాష్రూమ్స్ అండ్ ఒక కిచెన్ ఉంది అండ్ స్మాల్ వాష్ ఏరియా కూడా ఇచ్చాడనమాట. స్టే చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉండే అనమాట. ఎవరికైనా ఈ రూమ్ ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. విల్ సెండ్ యూ ద డీటెయిల్స్. అండ్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నేను, అర్హ, అర్నిక్, నమస్యు, అత్తమ్మ. అర్నిక్ వచ్చేసి పెద్దోడు, నమస్యు వచ్చేసి చిన్నోడు. మేమందరం ఇక్కడ ఈ రూమ్లో ఉండబోతున్నాం. అన్నయ్య, వదిన, నాగరాజు, మామయ్య వీళ్ళు మెట్లెక్కి, శ్రీవారు మెట్లెక్కి కొండ మీదకి ఎక్కబోతున్నారు అన్నమాట. అది ప్రస్తుతం ప్లాన్. అండ్ ఇప్పుడు నా ఎంట్రీ వస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్, చాలా మెస్సీగా ఉంది. ఇంకా కొండ మీదకి వెళ్ళాలి కాబట్టి అన్నయ్య, వదిన, నాగరాజ్, మామయ్య రెడీ అయిపోతున్నారు. రెడీ అయిపోయి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేనైతే రూమ్లోకి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ నుంచి నేను కనపడను, వీళ్ళు 4 కనిపిస్తారు. సో వీళ్ళైతే ఫస్ట్ ఆటో తీసుకొని పైకి వెళ్ళాక ఆ తర్వాత మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అక్కడ మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ మేము ఏం చేసామో చూడండి, హాయిగా పరుచుకున్నాం. వీళ్ళు అక్కడికి వెళ్ళడం ఏమో కానీ నాకు, పిల్లలకి, అత్తమ్మకి ఎంత బోర్ వచ్చిందంటే అంత బోర్ వచ్చింది. ఎంతసేపు అని ఉంటాం రూమ్లో. ఒక ప్లేస్కి వచ్చి రూమ్లో ఉండమంటే చాలా చిరాకు వస్తుంది. సో మాకు అదే వచ్చింది. వీళ్ళు మెట్లెక్కి అక్కడ రూమ్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి తర్వాత మమ్మల్ని తీసుకొని వెళ్ళారనమాట. సో ఆఫ్టర్నూన్ 3 అలా అయిపోయింది వీళ్ళు వచ్చేవరకు. అక్కడ రూమ్ లేట్ అయిందంట. అండ్ వీళ్ళు మెట్లెక్కే ముందు ఏది ఉన్నా లేకపోయినా కొంచెం ఛాయ్ అయితే కడుపులో పడాలి కదా. సో ఛాయ్ తాగి తర్వాత మెట్లు ఎక్కడం అయితే దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయారు. స్టార్ట్ చేసేటప్పుడు ఎంత జోష్గా స్టార్ట్ చేశారో ఎండ్కి వచ్చాక అలా అయిపోయారు వీళ్ళు. అయితే నాగరాజ్ అంట ఒకసారి కూడా కూర్చోలేడంట. అంటే ఆగాడంట, ఒక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడంట, కానీ నిల్చున్నాడంట కానీ కూర్చోలేదంట. అలా కూర్చోదు అని అనుకొని స్టార్ట్ చేశారంట. సో మొత్తానికైతే ఎండ్ చేశారు. ఇంత కష్టపడి ఎక్కి అంత దర్శనం చేసుకోవడానికి వెళ్తే మనకి చూపించేది ఒక 2 సెకండ్లు, కొన్ని సెకండ్సే నూకేస్తూనే ఉంటారు.
కదా? ఇలా మీకు కూడా అనిపించిందా? నాకైతే ప్రతిసారి అలా నూకుతుంటే ఫ్రస్ట్రేషన్, కోపం, బాధ అన్నీ వస్తాయి. మీకు అలానే అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. ఎంతమందికి అనిపిస్తుందో చూద్దాం. సో ఇక్కడైతే రూమ్ బుక్ చేస్తున్నాం. యాక్చువల్లీ దర్శనం రేపు. సో వాళ్ళు అక్కడ రూమ్ బుక్ చేసి బుక్ అయిన తర్వాత కిందకొచ్చి ఇందాక చెప్పా కదా మమ్మల్ని తీసుకొని మళ్ళీ పైకి వస్తారు. బిఫోర్ దాట్ రూమ్ బుక్ చేశాక ఇంకా వీళ్ళు చాలా హంగ్రీగా ఉండే. ఆబ్వియస్లీ ఉంటుంది, పొద్దున్నుంచి ఏం తినలేదు. సో ఇలా రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి వచ్చారు. నేను ఎడిట్ చేస్తుంటే ఇప్పుడే చూస్తున్నా ఎంత బాగుందో అసలు ఇది. అన్నమయ్య భవన్ అంట, చాలా బాగుంది. అండ్ టిఫిన్ చేసి కిందకి వచ్చారు వీళ్ళు. సో మా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే రేపు మాకు దర్శనం ఉంది. సో ఇవాళ కింద ఏమైనా గుడులు కంప్లీట్ చేసుకుందాము. అండ్ గుండు కొట్టించుకున్న వాళ్ళు ఉంటే గుండు కొట్టించేసుకొని అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా రేపు దర్శనంకి వెళ్దాం అనుకున్నా. కానీ ప్లాన్లో కొంచెం చేంజ్ అయింది. అదేంటనేది నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో 10 minutes దాటిపోయింది అండ్ చాలా లెంతీ అనిపిస్తుంది. సో ఇంకో పార్ట్లో రివీల్ చేస్తాను ఎక్కడ ఏంటి అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే తిరుపతి దర్శనం తర్వాత నెక్స్ట్ డే మాకు అరుణాచలం దర్శనం కూడా ఉంది. ఆ ప్లాన్ కూడా ఉంది. అండ్ అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణ. సో ఎలా చేసాం ఏంటి అవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూడండి. సో అండ్ నాగరాజ్ 3 times దర్శనం చేసుకున్నారన్న కదా, అది కూడా ఎలా అనేది మీరు నెక్స్ట్ పార్ట్లో చూడాల్సిందే. వీళ్ళు ఇక్కడ టిఫిన్ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చారు. కిందికి వచ్చేసి మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎలా దర్శనం చేసుకున్నాం అండ్ దర్శనానికి మేము ఎలా రెడీ అయ్యాం, నేను వదిన అంటే వదిన మర్తల్లం ఎలా రెడీ అయ్యాము అండ్ మెయిన్గా అర్హ పాపని ఎలా రెడీ చేసాము, ఇవన్నీ కమింగ్ పార్ట్లో కొంచెం ఓపికతో థర్స్డే వరకు వెయిట్ చేసి ఆ పార్ట్లో చూసేయండి. ఎన్ని టూర్స్కి వెళ్ళినా తిరుపతి ఈజ్ డిఫరెంట్. తిరుపతి వైబ్ ఈజ్ డిఫరెంట్ కదా? మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ అండ్ ప్లీజ్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్మిత. టాటా, బాయ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.